సుగాలి ప్రీతి మరణంతో పవన్ రాజకీయం అంటూ ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ బేసిక్గా ఇష్యూలో ఉన్న ఒక పెద్ద కన్ఫ్యూజన్ సిచ్యుయేషన్ ఏంటంటే 2017లో అమ్మాయి హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాతన ఆ నిందితులైనటువంటి ఆ కటమంచి వాళ్ళ సంస్థలకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు. తండ్రిని కొడుకుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 9 నెలల్లోనే అప్పట్లో ఛార్జ్షీట్ వేసేసారు. అప్పుడే ఇది మ్యాచ్ కాల డిఎన్ఏ అదంతా 2018 కల్లా క్లియర్ అయిపోయింది. కానీ 2019 అయిపోయాక జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పుడు పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని టచ్ చేసుకొచ్చాడు. అది కూడా ముందు కోర్టులో వాళ్ళు సిబిఐకి ఎంక్వైరీకి అడగడం, జగన్ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఓకే చెప్పడం, సిబిఐ ఎంక్వైరీకి జీవో కూడా ఇచ్చేశారు. అయితే సిబిఐ టేకప్ చేయలేమని చెప్పింది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఆ కేసు ఆ తర్వాత విచారణ జరగలేదు. ఇంకోటి పవన్ కళ్యాణ్ దాన్ని లీడ్ తీసుకుని ఇప్పుడు ఏమంటున్నారు, నా వల్లనే ఆ అమ్మాయికి వచ్చినాయి అన్నది. వాస్తవంగా అమ్మాయి వాళ్ళకి ఇవన్నీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ యాజిటేషన్లో ఆనాడు చెప్పిన పాయింట్ ఏంటంటే, డబ్బులు మొహాన కొట్టేస్తే అయిపోతుందా, ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము, వాళ్ళని కాపాడుతోంది నిందితుల్ని అని చెప్పుకొచ్చారు. నిందితుల్ని కాపాడుతోంది వాళ్ళు వైసీపీ వాళ్ళు అని చెప్పారు. వాళ్ళు అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు. ఎలక్షన్ అయ్యాక వైసీపీ వైపుకి వచ్చినప్పుడు వీళ్ళు వైసీపీలోకి తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ వైసీపీ కాపాడుతోందని తీసుకొచ్చారు. ఇప్పుడు మరి ఇదే పవన్ కళ్యాణ్ దాంట్లో డిఎన్ఏ మ్యాచ్ కావట్లేదని చెప్పారు. ఆ మాత్రం న్యాయం జరిగిందంటే నా వల్లనే అని చెప్తే కరెక్ట్ అవుతుందా? ఆ రోజునే డబ్బులు వచ్చేసినాయి కదా. పవన్ కళ్యాణ్ కర్నూలు వెళ్ళి యాజిటేషన్ చేయకముందే జీవో వచ్చేసినాయి. ఇవన్నీ 5 ఎకరాలు లేకపోతే 5 సెంట్ల స్థలము, అలా ఫాదర్కి ఉద్యోగం, ఇవన్నీ కూడా ఆ తర్వాత కదా ఇప్పుడు ఇష్యూస్ అన్నీ కూడా. ఆ తర్వాత కదా పవన్ కళ్యాణ్ రైట్ చేసుకొచ్చింది. 5 ఏళ్ళు ఎలక్షన్స్ ముందు కూడా మాట్లాడారు కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి లేదు న్యాయం జరిగింది అదే అని చెప్పి పదే మాట్లాడటం ద్వారా అదేది ఆ అమ్మాయి జగన్ ట్రాప్లోకి వెళ్ళింది అంటే అంతకుముందు పవన్ ట్రాప్లోకి వెళ్ళిందంట. బేసిక్గా వాళ్ళు కోరుకుంటున్న న్యాయం సిబిఐ దర్యాప్తు జరిపి ఆ డిఎన్ఏకి సంబంధించినటువంటిది అన్మ్యాచ్ ఎందుకైంది, అసలు నిందితులు ఎవరు పోనీ అదన్నా తేల్చాలి. అసలు నిందితులు తేల్చడం, అక్కడ డిఎన్ఏ ఏవైతే దొరికినాయో అప్పుడు ఉన్నటువంటి ఆ స్పెరమ్స్కి సంబంధించినటువంటి బేస్ చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇవాళ అయితే చాలా కాంప్లికేటెడ్, నో డౌట్, అంత సులభం కాదు. అట్ ద సేమ్ టైం అప్పుడున్నటువంటి ఆ రిపోర్టు ఆధారంగా మిగతా స్టాఫ్ని వాళ్ళని చెక్ చేస్తే తేలుతుంది. అవన్నీ చెయ్యకుండా ఇప్పుడు అంటే క్రిమినల్స్కి యాక్షన్ జరగకుండా డబ్బులు ఇచ్చేశారు కాబట్టి న్యాయం జరిగింది అనేటటువంటి ధోరణ అదే జగన్ అని ఉంటే, ఇంతకుముందు ఏమన్నారు, జగన్ అదే కదా అంది. ఇప్పుడు అదే ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. మాట్లాడకపోయినా పర్లేదు కానీ న్యాయం మేము చేశామని చెప్తే మాత్రం నెగిటివ్గా వెళ్తుంది.